వ్యవసాయ ఆధారిత విజయనగరం జిల్లాలో రైతులకు సాగు సమయంలో ప్రభుత్వం అందివ్వాల్సిన ఎరువులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టడం దారుణమని ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో రైతుల ఇబ్బందుల గురించి అధికారులకు వినతి పత్రం అందించి పరిష్కరించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి దళారులను ప్రోత్సహించి చంద్రబాబు కూటమి ప్రభుత్వం రైతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతన్నలకు పార్టీ రంగు అంటగట్టి అరాకొర ఎరువులను అందించి రైతన్నలను దగా చేస్తుందని ఆరోపించారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందించడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లోకి ఎరువులు తరలిపోతున్నాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోకపోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజను ప్రారంభమైంది. పడని వర్షాలతో రైతులు ఆశతో నార్లు పోసుకొని వ్యవసాయానికి సమాయత్తం అవుతున్న సందర్భంలో ఎరువులు దొరక్క రాష్ట్ర రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈరోజు మేము జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చెప్పాము. యూరియా కావాలంటే ఇతర సరుకులు కూడా కొనాలని ఒక డిమాండ్ని షాపుల వాళ్ళు పెడుతుండడం వల్ల అవసరం లేని వస్తువులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈ రైతులకు ఏర్పడిందని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామంలో నిర్మాణం చేసి ఆ రైతుకి అక్కడే ఎరువులు కావాల్సినంత అందిస్తూ పట్టణంలో కానీ ఇతర ప్రాంతాలకు కానీ కనీసం మండల కేంద్రంలో కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా సౌకర్యం కల్పిస్తున్న పరిస్థితిలో ఎదుర్కొన్న సమస్యలను మళ్ళీ ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన సమస్యలను పరిష్కరిస్తాం, ఎరువుల కొరత లేకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలోని యూరియా అయితే ఎక్కువగా కొరతగా కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కూడాను యూరియా ఎక్కడ దొరకట్లేదు. యూరియా బ్లాక్ మార్కెట్లో జరుగుతుంది. ఇది వ్యాపారస్తులు దీన్ని అదునుగా తీసుకొని మరి దానికి యూరియా కావాలనుకుంటే దానికి డిఏపి గులుకులు వేపిండి కొంటే కానీ యూరియా ఇవ్వని పరిస్థితుంది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుల సమక్షంలో మేము ఈరోజు శాసనమండలి సభ్యులు, రైతు విభాగ అధ్యక్షులు, అన్ని పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా మాతో పాటు రావడం జరిగింది. వీరభద్రం గారు కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు విజయనగరం జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న అవస్థలు, ఈ జిల్లాలో వ్యవసాయం ఆధారిత ప్రాంతమైనటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇవాళ రైతుల తాలూకా పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. అతి ప్రధానమైన ఏదైతే పంటల వరి నాట్లు వస్తే ఈ ప్రభుత్వం ఎరువును అందించాల్సిన యూరియాని కనీసం రైతులకు అందే పరిస్థితి లేకపోవడం వలన ఇవాళ అందరం కలిసి జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వారికి ఒక మెమరాండం సమర్పించడం అయింది. జిల్లా రైతాంగం యూరియాని అందించండి, యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ మార్కెట్ డీలర్స్ వచ్చి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే కాకుండా అదనంగా కాకుండా ఇక యూరియా కావాలనుకుంటే ఒక డిఏపి బస్తా కొనండి, లేదా ఇతరత్ర పురుగుల మందులు కొనండి, లేదా వేపిండి కొనండి, లేదు ఇవేవి కాకపోతే అదనంగా డబ్బులు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉండి పూర్తిగా అధికార యంత్రాంగం పట్టుకోల్పోయి ఒక భయభ్రాంతులు లేకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కనబడతా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జిల్లాకు రావాల్సిన అలాట్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ మేము పూర్తిగా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నాం. ఎందుకు యూరియాకు ఇబ్బంది వచ్చింది? మనం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక రైతు భరోసా కేంద్రం నుంచి ఇవాళ మీరు ఏదైతే చెప్తున్న రైతు సేవా కేంద్రంలో యూరియా బస్తాలు ఇచ్చేవాళ్ళవి, ఎరువులు ఇచ్చేవాళ్ళవి, లేదు పురుగుల మందులు ఇచ్చేవాళ్ళవి, ఈరోజు ఏ కార్యక్రమాలు లేకుండా కేవలం అవి దీనావస్థలో పడి ఉన్నాయి అని అంటే ఎక్కడా కూడా సమాధానం లేదు. మాకున్న సమాచారం మేరకు ఒక జూలై నెలలో ఈ రాష్ట్రానికి రావాల్సిన 130,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలాట్ చేయాలో అది పూర్తిగా సగభాగం మాత్రం అలాట్ చేసింది.
ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంది. ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం, అక్కడ చూస్తే బీజేపీలో కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ పక్కనే మన శివారు జిల్లాలో చూస్తే కేంద్ర మంత్రి ఉన్నారు. ఇవాళ ఈ జిల్లాలో కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. ఓ పక్క అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఏదైతే ఈ రైతాంగానికి రావాల్సిన ఈ రాష్ట్రంలో అలాట్మెంట్ కానీ దాని దశలో ఈ జిల్లాకు రావాల్సిన అలాట్మెంట్ తగ్గిపోవడం వల్ల ఇవాళ రైతుల విపరీతమైన డిమాండ్ పెరిగింది. అధికారులు ఏ మాట చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వేరు. ఇవాళ రైతుకి ఎక్కడైనా గతంలో వెళ్తే రైతు సేవా కేంద్రం, రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతుకి ఆ రోజు వచ్చి ఎరువు బస్తా ఇచ్చేవారు. ఇవాళ అక్కడ రైతు సేవా కేంద్రాలు అన్నీ కూడా వెలవలు పోతా ఉన్నాయి, గుడాలు వెలవలు పోతా ఉన్నాయి. అక్కడ విలేజ్ అసిస్టెంట్ అడిగితే ఆయన దగ్గర ఏ సమాధానం లేదు. ఇవాళ ఎక్కడైనా వెళ్తే సొసైటీలకు ఇస్తున్నారు. నేను కలెక్టర్ గారి యంత్రాంగం దృష్టి కూడా తీసుకొచ్చాను. ఇవాళ కొత్తగా అక్కడ ఒక నానుడు వచ్చింది, మేము కొత్తగా ఎన్నిక కాబడ్డాం, ఏదో నామినేట్ కాబడ్డాం. సొసైటీల్లో వారు వచ్చి 100 వేసి 2 వేసి 100 బస్తాలు తీసుకొని పోతున్నారు. వారు ఎక్కడ పోతున్నారో తెలీదు, ఏమవుతున్నాయో తెలీదు. గ్రామాల్లో రైతుకు మాత్రం అందే పరిస్థితి లేదు. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తే అక్కడ బ్లాక్ మార్కెట్లో వాళ్ళు అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఇవాళ ఉన్నాయి. ఇవాళ ఇది పక్కన పెడితే ఒక పక్క రైతుల పక్క నుంచి ఎరువులు దొరక ఇబ్బంది పడతా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంగా ఏదైతే రైతు భరోసా ఉందో 13,750 రూపాయలని ఎప్పుడు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా వేసి రైతులకు ఏ సమయంలో అవసరమో వాళ్ళు పెట్టుబడి కింద చూపించేవాళ్ళు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం 20,000 రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరం అరకొరగా నేను 5,000 రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఓ పక్క గిట్టుబాటు ధర లేక, ఓ పక్క పండించిన పంట కొనే నాదులు లేక అన్ని రకాలుగా రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం ప్రాథమికంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఏదైతే మేము చెప్పామో ఆనాడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధానమైన వాళ్ళకి కానీ రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ వాళ్ళకి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన లేదు. వాళ్ళు కేవలం కూడా భూములు అంటే ఖాళీ భూములు అయితే ఎంతసేపు కూడా ఎవరికైనా అమ్ముకుందామా, రియల్ ఎస్టేట్ వరకు అమ్ముకుందామా, రియల్ ఎస్టేట్లకు ఇద్దామా, ₹99 ఎకరాల భూములు ఇద్దామా అని కేవలం ఏదో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మోసపు మాటలతో భూములు అమ్ముకునే ప్రయత్నమే తప్ప రైతును బాగు చేద్దామనే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా రైతాంగం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు రైతులకు అండగా ఉంటుంది, రైతుల పక్షాన ఉంటాం. తప్పకుండా రైతుల తాలూకా సమస్యలను ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర తెలియజేసి రైతులకు అండగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.